హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో మేము పద్మనాభం వెళ్ళామండి. పద్మనాభం అనంత పద్మనాభ స్వామి చాలా ఫేమస్ టెంపుల్ కదండి. అందుకని విజయనగరం క్లాత్ మార్కెట్కి వెళ్ళామన్నమాట. అలా పద్మనాభం టెంపుల్కి కూడా వెళ్ళాము. నేనైతే ముందు చూడలేదండి, మా హస్బెండ్ అయితే చూసారంట టెంపుల్. అందుకని నీకు కూడా చూపిస్తాను, నువ్వు ఎప్పుడు చూడలేదు కదా అని చెప్పి తీసుకువెళ్ళారనమాట. మేము విజయనగరం క్లాత్ మార్కెట్కి ఎందుకు వెళ్ళామంటే బట్టలు తీసుకుందామని వెళ్ళామండి. మా హస్బెండ్ అయ్యప్ప మాల వేసుకుందాం అనుకున్నారు. అందుకని అయ్యప్ప మాల బట్టలు తీసుకుందామని విజయనగరం వెళ్ళామన్నమాట. అంటే ఈ మధ్య మేము విజయనగరంలోనే కొంటున్నామండి. క్లాత్ ఏమైనా షూటింగ్ షర్టింగ్ క్లాత్ ఏమైనా కావాలి అని అంటే అక్కడ బాగుంటున్నాయని చెప్పి అక్కడే కొనుక్కుంటున్నాం అన్నమాట. అందుకని అయ్యప్ప స్వామి మాల బట్టలు కొనుక్కుందామని విజయనగరం అయితే వెళ్తున్నాము. విజయనగరం అయితే వచ్చేసామండి. చూసారు కదా పైడితల్లి అమ్మవారి ఆలయం. పైడితల్లి అమ్మవారి గుడిలో కూడా దిగి దండం పెట్టుకొని వచ్చామన్నమాట. మేము నాకు తెలిసి నవరాత్రులు అయిన తర్వాత వెళ్ళినట్టున్నామండి, దసరా అయిన తర్వాత. అందుకని టెంపుల్ 2 o'clock అయినా మధ్యాహ్నం తీసే ఉంది. అందుకని చెప్పి ఆగి గుడి దగ్గర దండం పెట్టుకొని వెళ్ళాము. మేము యాక్చువల్గా వైజాగ్లో బయలుదేరేటప్పటికే 11 అయిపోయిందండి. ముందు పద్మనాభం వెళ్ళి టెంపుల్ చూసుకొని వెళ్దాం అనుకున్నాము. తెలిసిన వాళ్ళని అడిగితే క్లోజ్లో ఉంటుంది టెంపుల్, 12 దాటితే క్లోజ్ అయిపోతుంది, మళ్ళీ తర్వాత సాయంత్రం 4 o'clockకి తీస్తారని చెప్పారనమాట. అందుకని ఈలోపు క్లాత్ మార్కెట్కి వెళ్ళి షాపింగ్ చేసుకుందాం కదా అని ముందు క్లాత్ మార్కెట్కి అయితే వెళ్ళిపోతున్నాము. పైడితల్లి అమ్మవారి గుడి దగ్గర ఆగి దండం పెట్టుకొని క్లాత్ మార్కెట్కి వెళ్తున్నాం అనమాట. క్లాత్ మార్కెట్లో పని చూసుకొని ఆ తర్వాత పద్మనాభం టెంపుల్కి వెళ్ళామండి. అప్పటికి 3:30 ఎంతో అయింది. ముందుగా మీరు కనుక నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ యాక్టివేట్ చేయండి. తర్వాత నేను ఏదైనా కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. విజయనగరం క్లాత్ మార్కెట్కి అయితే వచ్చేసామండి. లోపలికి వెళ్ళి మనం షాపింగ్ చేసుకుందాము. దిగిన వెంటనే అలా నడుచుకొని వెళ్తుంటే షాప్ దగ్గరికి అని చెప్పి నాకు బయట నుండి ఒక కుర్తీ నచ్చిందండి, టాప్ అనమాట. అది బాగుంది అని చెప్పి, నా బర్త్డేకి ముందు కదా మేము వెళ్ళింది, నా బర్త్డే November 4th కదండి, మేము వెళ్ళింది అక్టోబర్లో అని అనమాట, దసరా అయిన తర్వాత. అందుకని అలాగ బర్త్డే ఉంది కదా అని చెప్పి ఈ టాప్ అయితే తీసుకున్నాను అనమాట. ఈ టాప్ 650 రూపీస్కి ఇచ్చారండి. అక్కడ రీజనబుల్ ప్రైస్ అనిపించింది, అందుకని తీసుకున్నాను. ఇక్కడ మా హస్బెండ్ది అయ్యప్ప మాల బట్టల కోసమని వెళ్ళామన్నమాట వేరే షాప్కి. అక్కడ అయ్యప్ప మాల బట్టలు తీసేసుకొని తర్వాత పద్మనాభం అయితే బయలుదేరిపోయామండి. విజయనగరం నుండి పద్మనాభం వెళ్ళే రోడ్డు అయితే ఇలా ఉంటుందండి. అటు ఇటు చెట్లతో ఉండి మధ్యలో నుండి రోడ్డు ఉంటుందన్నమాట. అంతకుముందు గతుకులుగా గుంతలు పడిపోయి ఉండేదంటండి. ఇప్పుడు కొత్తగా వేశారనుకుంటా. రోడ్డు బాగానే ఉంది ఇప్పుడు. నేను ఒక 5 years బ్యాక్ కార్ డ్రైవింగ్ నేర్చుకున్నానండి. ఇలా బయటకు వెళ్ళినప్పుడు ఎప్పుడైనా సరే మా హస్బెండ్ నీకు ఎంత గుర్తుందో చూస్తానో ఒకసారి కార్ తీయమని చెప్తారనమాట. అప్పుడు నేను ఏదో నాకు గుర్తున్నంత మట్టికి తీస్తూ ఉంటాను, అంతేగాని రెగ్యులర్గా కార్ డ్రైవింగ్ అయితే చేయనండి. ఏదో కొద్దిసేపు బయటకు వెళ్ళినప్పుడు అలా తీస్తాను. మళ్ళీ ఆ తర్వాత ఒక 1/2 hour 15 minutes డ్రైవ్ చేసి తర్వాత మా హస్బెండ్కే ఇచ్చేస్తాను. పద్మనాభం ఊళ్ళోకి అయితే వచ్చేసామండి. కింద కుంతి మాధవ స్వామి అని చెప్పి కృష్ణుడి గుడి ఉంటుంది. పైన కొండ మీద అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఉంటుందన్నమాట. అనంత పద్మనాభ స్వామి అంటే ఇక్కడ విగ్రహంలా ఏం ఉండదండి. వెంకటేశ్వర స్వామి నామం శంకు చక్రాల కింద ఉంటుందన్నమాట. ఇదిగోండి గోపురం. మనం టెంపుల్కి అయితే వచ్చేసాము. మేము వెళ్ళేటప్పటికి 3:30 అయిందండి. అప్పటికి ఇంకా టెంపుల్ అయితే ఓపెన్ చేయలేదు. ఓపెన్ చేయడం అంటే ఓన్లీ లోపల గర్భగుడి అయితేనే క్లోజ్ చేసి ఉందండి, మిగిలిన బయట అంతా ఓపెన్లోనే ఉందన్నమాట. గుడి తలుపులు అవి అయితే తీసే ఉన్నాయి, ప్రహారీ గోడ తలుపులు అవి అయితే. గుడి బయటే పంతులు గారు ఉంటారంటండి. అక్కడ పంతులు గారు చూసి ఎవరైనా భక్తులు వస్తే గుడి తెరిచి వాళ్ళకి పూజ చేసి వాళ్ళు దర్శనం తీసుకునేలాగా పంతులు గారు వచ్చి గుడి తలుపులు అవి తీస్తారంట. మేము వెళ్ళిన దానికి ఇంకొక 1/2 hour టైం గ్యాప్ ఉంది కదండి. అందుకని 4 o'clockకి వస్తానమ్మా, అందాక ఈ లోపు కూర్చోండి అని చెప్పారు. ఈ లోపు మేము లోపలికి వెళ్ళి కొంతసేపు కూర్చున్నామన్నమాట. అక్కడ టోటాయిస్ చాలా ఎక్కువ ఉన్నాయండి, తాబేళ్ళు చాలా ఉన్నాయన్నమాట. అన్నీ ఒకదాని వెనకాతల ఒకటి తిరుగుతూ ఉన్నాయి. ఏమైనా పెడితే తింటున్నాయి కూడా. మేము మా కార్లో యాపిల్ అది ఉంటే అవి ముక్కలు చేసి పెట్టామన్నమాట. అవి చాలా బాగా తిన్నాయి.
నేను టార్టాయిస్ని అయితే ఇంత దగ్గరగా చూస్తూ దానికి ఏదైనా తినిపించడం ఇదే ఫస్ట్ టైం అండి. ఇదే కనిపిస్తున్న కొండ కనిపిస్తుంది కదండి, అక్కడే కొండ పైన శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయం ఉంటుందండి. మెట్లెక్కి పైకి వెళ్ళాలన్నమాట. మేము అప్పటికే కొంచెం, ఇప్పుడు వింటర్ కదండి, కొంచెం 5:30కే కొంచెం చీకటి పడిపోతుంది. అందుకని మేము కింద దండం పెట్టుకునేటప్పటికే 4:30 4:45 అయిపోయిందనమాట. మేము పై టెంపుల్కి అయితే వెళ్ళలేదండి, మెట్లెక్కి కొండ మీదకి పైకి వెళ్ళలేదన్నమాట. కింద టెంపుల్లోనే దర్శనం చేసుకున్నాము. పంతులు గారు కొంతసేపు ఇక్కడ కుంతి మాధవ స్వామి ఎలా వచ్చారు, ఏంటి, ఎవరు ప్రతిష్ఠించారు అని చెప్పి కొంచెం చరిత్ర చెప్పారు. ఈ గుడి చరిత్ర అంతా కుంతీదేవి ప్రతిష్ఠించిందంటండి కుంతి మాధవ స్వామిని. అలా 5 చోట్ల ప్రతిష్ఠించిందంటండి. పంతులు గారు లాస్ట్లో మాట్లాడతారు వీడియో చివరిలో. అక్కడ మీకు పూర్తిది గుడి చరిత్ర అంతా చెప్తారనమాట, వినండి. గుడి అయితే చాలా పెద్దదండి, చాలా ప్రశాంతంగా కూడా ఉంది. గాలి విపరీతమైన గాలి అండి, చుట్టూ కొండలు, చెట్లు, పచ్చని చెట్లు ఉన్నాయి. గుడి అలా ప్రశాంతంగా కూర్చోడానికి చాలా బాగుందండి. ఆ 1/2 అవర్ వెయిట్ చేసాం కదా, చాలా ప్రశాంతంగా అనిపించి, తాబేళ్ళు కనిపించాయని ఫ్రూట్స్ అవి ఉంటే తాబేళ్ళకి పెట్టి అవి కూడా చక్కగా తిన్నాయన్నమాట. అక్కడ చిన్న చిన్న ఆకులు, పురుగులు అలాంటివి ఏమైనా ఉంటే అవి కూడా తింటున్నాయి. అవి వాటితో కాసేపు ఆడుకున్నాం అనమాట. ఆడుకొని కాసేపు అలా ప్రశాంతంగా కూర్చున్నాం. తర్వాత పంతులు గారు వచ్చారు. గుడి ఇలా ఉంటుందండి, బయట అంతా ఖాళీ ప్లేస్ ఉండి గర్భగుడి ఉంటుందన్నమాట. లోపలికి మనం డోర్ తీసిన తర్వాత లోపలికి వెళ్తే కూడా ముందంతా ఒక హాల్లో ఉంటుంది, తర్వాత గర్భగుడి ఉంటుందండి. అది క్లోజ్ చేసి ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి. గుడి మొత్తం అయితే ఓపెన్ చేసే ఉంది. ఇక్కడ చూడండి ఎంత చక్కగా తింటుందో. యాపిల్ ముక్క పెడుతుంటే ఇలా అన్నిటికి కూడా, అంటే కొన్ని లోపలికి దాక్కుని ఉండిపోయాయండి. బయట మాకు కనిపించిన అన్నిటికి కూడా ఇలా ఫీడ్ చేసామన్నమాట. గ్రేప్స్, యాపిల్ ఇలా అన్నీ ఫీడ్ చేసాము. అవి చక్కగా తిన్నాయండి, చక్కగా భలే అనిపించాయి. నేను ఎప్పుడూ టార్టాయిస్ ఇంత దగ్గరగా అయితే చూడలేదండి. పట్టుకుంటే చాలా బరువుగా ఉంది టార్టాయిస్ కూడా. బయటకు వస్తున్నాయి, మళ్ళీ కాళ్ళు మొహం బయట పెడుతున్నాయి, తర్వాత మళ్ళీ లోపలికి ముడుచుకుపోతున్నాయి. చాలా బాగా అనిపించింది టార్టాయిస్ని ఇలా దగ్గరగా చూడడం, వాటితో కాసేపు ఆడుకోవడం. కొన్ని లోపలికి ఆ పళ్ళకి ఏదో ఉంటే దాని లోపలికి వెళ్ళిపోయాయండి కొన్ని టార్టాయిస్లు అయితే. ఇలా బయట ఉన్నవి మాత్రం ఒకదాని వెనకతల ఒకటి బాగా తిరుగుతున్నాయి అన్నమాట. పెద్దవి చిన్నవి ఉంటాయి కదండి, పెద్దదాని వెనకతలు చిన్నది, చిన్నదాని వెనకతలు పెద్దది, ఇలా చాలా తిరుగుతున్నాయి ఒకదాని వెనకతలు ఒకటి. టార్టాయిస్ బరువుగా ఉందని చెప్పాను కదండి. ఇక్కడ మామూలుగా మా హస్బెండ్ పట్టుకుంటే నేను కూడా ఫోటో కోసం అని పట్టుకున్నాను అనమాట. పట్టుకుంటే నేను ఒక చేత్తో అయితే పట్టుకోలేకపోయానండి, అందుకనే మళ్ళీ కింద పెట్టి అప్పుడు మళ్ళీ బలంగా పట్టుకున్నాను అనమాట. ఒక చేత్తో పట్టుకోవాలంటే కొంచెం బరువుగానే అనిపించాయి. మేము కాసేపు ఈ తాబేలుతో ఆడుకునేటప్పటికి 4 అయిపోయిందండి. పంతులు గారు వచ్చి గుడి తలుపులు ఓపెన్ చేశారనమాట. గుడి తలుపులు ఓపెన్ చేస్తే మేము దర్శనానికని లోపలికి వెళ్ళాము. పంతులు గారు గోత్రనామాలతో పూజ అది చేశారు. పూజ చేసిన తర్వాత పంతులు గారిని గుడి చరిత్ర ఏంటండి అని అడిగాను. అడిగితే ఆయన చెప్పారనమాట. ఈ గుడి చరిత్ర ఏంటో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. పూర్వం పాండవులు వనవాసం తర్వాత వనవాసానికి అజ్ఞాతవాసానికి వెళ్ళినప్పుడు కుంతీదేవి కుమారుల కోడళ్ళు కూడా అరణ్యముల పాలై అష్టకష్టం అనిపిస్తుంటే అంతఃపురం నుండి రాజభోగం మంచి పద్ధతి కాదు, ఎవరైనా చూసి వాళ్ళు నవ్వుతారని చెప్పి ఈ యొక్క వనవాసం అజ్ఞాతవాసం అంతకాలం కూడా ఈ తీర్థయాత్రమే బయటికి వెళ్ళిపోయింది. ఆవిడ కాశీ, రామేశ్వరం, ప్రయాగ, పిఠాపురం, పద్మనాభం 5 క్షేత్రాలు తిరిగింది. 5 చోట పంచమాధవం ప్రతిష్ఠ చేసింది. కాశీలో బిందుమాధవ స్వామి, రామేశ్వరంలో వేణుమాధవ స్వామి, ప్రయాగలో సేతుమాధవ స్వామి, పిఠాపురంలో సుందరమాధవ స్వామి 5 మాధవులు ప్రతిష్ఠ చేసి లాస్ట్ ఇక్కడికి వచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత చిన్న సమస్య వచ్చింది. నేను 4 చోట్ల 4 మాధవం ప్రతిష్ఠ చేశాను. 4 సార్లు అతనే పొగిడాను. బిందువు నుండి ఉద్ధరించాక బిందు మాధవ స్వామి అన్నాను. వేణువు పట్టుకుంటాడు వేణుమాధవ స్వామి,
శేషపాలపై పడుకుంటావు సేతు మాధవస్వామిని, అందంగా ఉంటావు కూడా సుందర మాధవస్వామి. కానీ ఆవిడ ప్రతిష్ఠ చేసిన ఎక్కడ ఆదాయం కనిపించకూడదు. ఇక్కడికి వచ్చిన తర్వాత కృష్ణుని ప్రార్థించగా కృష్ణుని ప్రత్యక్షమైతే ఏమ్మా పిలిచామంటే, స్వామి 4 చోట్ల 4 మాధవం ప్రతిష్ఠ చేశాను, 4 సార్లు నిన్నే పోలేదు, కానీ నేను ప్రతిష్ఠ చేసిన ఎక్కడ నాకు ఆదాయం కనిపించలేదు, కాబట్టి ఇక్కడ మాత్రం నా పేరు ముందు పెట్టుకుని తర్వాత నీ పేరు పెడతానని కృష్ణుడు ఆజ్ఞ మేరకు కుంతి అని ఆవిడ పేరు ముందు పెట్టుకుని మాధవ విష్ణుమూర్తి పేరు తర్వాత పెట్టింది. కుంతి మాధవస్వామి నామకరణం చేసి దగ్గర ప్రతిష్ఠ చేసింది. కొండ మీద స్వామి అనంత పద్మనాభస్వామి. అందరూ పద్మనాభస్వామి పడుకొని ఉంటారు అనుకుంటారు, అలాగ ఉండరు. పద్మనాభ క్షేత్రాలు 2 ఉన్నాయి. ఒకటి తిరువనంతపురం, 2 పద్మనాభం జిల్లా, విశాఖపట్నం జిల్లా పద్మనాభం. ఇక్కడికి వ్యత్యాసం ఏంటంటే, అక్కడ రాజులు తిరువనంతపురంలో రాజులు తన ధనాన్ని కొండ గృహంలో కానీ కోటల్లో కానీ పెట్టుకున్నట్టయితే వాళ్ళ మీద ముస్లింలు దాడి చేసి వాళ్ళు ఓడించి ధనం ఎత్తుకుపోతుండేవారు. ముస్లింలు దేని చూసి భయపడతారంటే హిందూ దేవాలయం అంటే భయం. దేని మీదకైనా దాడి చేస్తారని దేవాలయం మీద మాత్రం దాడి చేయదు. అది గ్రహించిన మహారాజు ఒక పెద్ద రాయిని శ్రీ మహావిష్ణువు పడుకున్నట్టుగా చెక్కి ఇది పద్మనాభ క్షేత్రంలో ముందర పక్క చూపిస్తూ వెనక మార్గం ద్వారా తన ఒక నిధిని దాచుకున్నాడు. అంటే తన నిధిని దాచుకోవడం కోసం అక్కడ అనంత పద్మనాభ దేవాలయం నిర్మాణం చేశాడు. ఒకటి భగవంతుడు కానీ పెద్దవాళ్ళు కానీ మనం ఎప్పుడైనా దగ్గరికి వెళ్ళేటప్పుడు వినయంగా నడులు ఉంచి ముందు పాదాలకు నమస్కరించాలి. పాదాల నుండి మీదకి చూడాలి. పాదదర్శనం చేసుకుంటే మనం చేసిన పాపాలన్నీ పోతాయి. తిరువనంతపురంలో శిరస్సు, నాభి, పాదాలు దర్శనం అవుతాయి. ఫస్ట్ శిరస్సు దర్శనం అవుతుంది కానీ మన పాపాలన్నీ మన దగ్గర ఉంటాయి. ఇక్కడ పద్మనాభస్వామి వాళ్ళు పిలిచారంటే, పాండవులు వనవాసం తర్వాత అజ్ఞాతవాసంకి వచ్చినప్పుడు పాండవులు శ్రీకృష్ణుని ప్రార్థించగా కృష్ణుడు ప్రత్యక్షమే ఎందుకు పిలిచారంటే, మా వనవాసం అయిపోయింది, అజ్ఞాతవాసంకి వచ్చాము. అజ్ఞాతవాసం అంటే ఒక అగ్ని పరీక్ష లాంటిది. మానవుడికి కనిపించకుండా జీవించడం అంటే చాలా కష్టమైన పని. కాబట్టి నువ్వు మాకు తోడుగా ఉండిపోయి ఈ యొక్క అజ్ఞాతవాసాన్ని విజయవంతం చేయమని పాండవులు శ్రీకృష్ణుని ప్రార్థన చేశారు. అప్పుడు కృష్ణుడు ఏమన్నాడంటే, నేను ఒక భక్తుడిని, భక్తితో కృష్ణాన్ని ఎవరు పిలిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాను, మరి మీ దగ్గర ఉంటానని చెప్పి అక్కడికి వెళ్ళిపోవడము భావ్యం కాదు. మీరు నన్ను ఉండమన్నారు కాబట్టి నా శరీరంలో ముఖ్యమైనవి నామము, శంఖము, చక్రము, అనంతుడు, లక్ష్మీదేవి. ఈ 5 నా శరీరంలో ముఖ్యమైనవి. ఈ 5 ఉంటే నేను ఉన్నట్టు. మీరు నన్ను ఉండమన్నారు కాబట్టి ఈ 5టిని నేను అనంతగిరిపైన వ్యక్త అభివ్యక్త కనిపించిన ఆకారంలో పెడతానని చెప్పి కృష్ణుడు శిరస్సు బదులుగా నామాన్ని, వక్షస్థల బదులుగా శంఖచక్రాన్ని, పాదాల బదులుగా లక్ష్మీ అమ్మవారిని, వాటికి జాగ్రత్తగా సంరక్షణ చేయడానికి ఆదిశేషుని ఈ అనంతగిరిపైన పెట్టి, పాండవులారా అనంతరాన్నవాడు నాకు చాలా ఇష్టమైన వారు. భారతపద శుద్ధ చతుర్దశి రోజు నాడు అనంతవ్రతం ఉంటుంది. ఆ అనంతవ్రతాన్ని మీరు చేసుకోండి. వీటికి పూజ చేస్తున్నంతకాలం కూడా మీకు ఎటువంటి భయం లేదని శ్రీకృష్ణ పాండవులకు అభయం ఇచ్చి వెళ్ళిపోయాడు. అందుకే పలుక్కి పద్మనాభస్వామి అన్నారు. మన మనసులో ఏమైనా కోరికలు ఉంటే స్వామివారిని మనం చేసుకుని, పద్మనాభస్వామి తండ్రి పలానా కోరుకుందని ఆ కోరిక తీర్తే మళ్ళీ నేను నీ దగ్గరికి వచ్చి నా శక్తానుసారము ఇదేనా సమర్పిస్తాను దండం పెట్టుకుంటే ఎటువంటి కోరికైనా 6 మాసాల్లోపు తీరుతుంది. తర్వాత పాండవులు భారతపద శుద్ధ చతుర్దశి రోజు నాడు ఈ కొండ మీద అనంతవ్రతం చేసుకున్నారు. ఆ వ్రతం చేసుకున్న కొద్ది రోజులకి ఆశ్విత శుద్ధ దశమి రోజు నాటికి వాళ్ళకి విజయం లభించింది. వాళ్ళు విజయవంతం వాళ్ళు వెళ్ళిపోయారు. అది ఎండకి ఎండి వానకు తెలిసి ఒక పుట్టలాగా తయారైంది. రోజు ఒక నాగవంశకుడు నాగస్పాలబ్బాయి కొండకు ఆవులు తోడుకుని వస్తుండేవాడు. వాడికి ఆ పుట్టును చూస్తే పూజ చేయించి రోజు ఆవు పాలు తీసి పుట్టులో పోసి వారికి తోచిన విధంగా పూజ చేస్తుండేవాడు. ఒకసారి విజయనగర మహారాజా వారి కళ్యాణ్ పద్మనాభస్వామి దర్శనమిచ్చి, రాజా నేను అనంతగిరిపైన పుట్ట రూపంలో ఉన్నాను, రోజు ఒక నాగవంశకుడు వచ్చి పుట్టలో పాలు పోసి పుట్టకు పూజ చేస్తాడు అని చెప్తే, మరుసటి రోజు ఉదయాన్నే గుర్రంతో సహా కొండకి చూడగానే అతను చెప్తున్న ఒక నాగవంశకుడు రావడం, ఆ పుట్టలో పాలు పోసి పుట్టకు పూజ చేయడం చూసి అతను భక్తికి మెచ్చి కొండ వెనుక భాగంలో అర్చుకుని పాలన ఒక పాలన కుర్రవాడికి బహుమానంగా ఇచ్చి పుట్ట మునచోడు గుడి కట్టించి మెట్లు గట్ట పెట్టించారు. ప్రతిరోజు మేము వెళ్ళి నీళ్ళతో అభిషేకం చేస్తుంటే ఆ పుట్ట మీద మట్టంతా కరిగి సాలిగ్రామ శిల వచ్చింది. కొండ మీద దేవాలయం నిర్మాణం అయిన తర్వాత ఈ అరణ్యంలోని శిలను చూసి దీని తాలూకు చరిత్ర తెలుసుకుని సుమారుగా ఈ దేవాలయం 650 సంవత్సరాల క్రితం నిర్మాణం చేశారు. అదేవిధంగా ఇక్కడ భారతపద శుద్ధ చతుర్దశి వినాయక చవితి వెళ్ళి 10 రోజులకి స్వామివారి జయంతోత్సవం, అదేవిధంగా కార్తీక బహుళ అమావాస్య, కార్తీక మాసం లాస్ట్ రోజు నాడు రాత్రికాల అమావాస్య ఏ రోజు అయితే ఆ రోజు సహస్ర దీపాలంకరణోత్సవాన్ని మొత్తం 1278 మీటికి కూడా దీపాలంకరణోత్సవం, పాల్గొన శుద్ధ ఏకాదశి రోజు నాడు స్వామివారి కళ్యాణోత్సవం, కళ్యాణమైన 4వ రోజు నాడు రథయాత్ర, కనుమ రోజు నాడు గిరి ప్రదక్షిణ ఉంటుంది. మనం ఏ దేవాలయానికి వెళ్ళినా సరే దేవుణ్ణి ముట్టుకోనివారు, పల్లకిని కూడా ముట్టుకోనివారు. కానీ ఇక్కడ అటువంటి అవకాశం అందరికీ కలుగుతుంది. ఉత్సవమూర్తిని పల్లకిలో పట్టుకొని ఆడవాళ్ళు, మగవాళ్ళు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా మోసుకుంటూ కనుమ రోజు నాడు ఉదయం 9 గంటలకి స్వామివారు దేవాలయంలో బయలుదేరి మళ్ళీ మధ్యాహ్నం 1 గంట అయ్యేసరికి దేవాలయం చేరుతారు. సుమారుగా ఈ యొక్క గిరి ప్రదక్షిణ 9 కిలోమీటర్లు ఉంటుంది. ఇదే విధంగా గోదాదేవి కళ్యాణము, భోగి రోజు గోదాదేవి కళ్యాణము, అదేవిధంగా ధనుర్మాసోత్సవాలు కూడా జరుగుతూ ఉంటాయి. గుడి చరిత్ర గురించి పంతులు గారి మాటల్లోనే విన్నారు కదండి. కొండ మీదకైతే ఇలా మెట్లు ఉన్నాయండి. ఇంకా మేము టైం లేదు సరిపోదు అని చెప్పి ఇంకా మేము కొండ మీదకైతే వెళ్ళలేదు.
తర్వాత ఇంకా మేము దర్శనం చేసుకొని ఇంటికైతే బయలుదేరిపోయామండి. దట్స్ ఆల్ ఫర్ దిస్ వ్లాగ్ అండి. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో, ఈ టెంపుల్ మీకు ఎలా అనిపించాయో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.